శుభోదయం అండి. హ్యాపీ సండే. అందరికీ కూడా ఈ ఆదివారం ఆనందమయంగా, ఆహ్లాదమయంగా, ఆరోగ్యమయంగా మరి నిజంగా సంతోషమయంగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాం. సండే ఈజ్ ద ఫన్ డే. మరి అట్లాగే కార్తీక మాసం అంటే వనభోజనాలకు ప్రిపరేషన్స్ ఎక్కువ చేసుకుంటాం. సండేస్ ఎక్కువగా ముఖ్యంగా. అలాగే ఈ సండే కూడా చాలామంది చాలా ఫ్యామిలీస్ ఫ్రెండ్ సర్కిల్ అంతా కూడా సరదాగా మరి కార్తీక వనభోజనాలకు ప్రిపేర్ అవుతూ ఉంటారు. వాళ్ళందరికీ కూడా ఆల్ ద బెస్ట్. చాలా చక్కగా ఎంజాయ్ చేయండి, లైఫ్ని ఎంజాయ్ చేయండి, రోజుని ఎంజాయ్ చేయండి, నిమిషాన్ని ఎంజాయ్ చేయండి, ఈ ఆదివారాన్ని ఎంజాయ్ చేయండి. సో ఈ రోజున మరి నారు మంచి నోట ఓ మంచి బాట ఈ శీర్షికన మరి ఈ రోజున ముసలితనానికి అర్థాలే వేరులే టైటిల్ అండి, శీర్షిక కుసుమం. ముసలితనానికి అర్థాలే వేరులే. మనిషి జీవితంలో మగవారికి ముసలితనం రావటానికి, అలాగే ఆడవాళ్ళకి ముసలితనం రావటానికి చాలా తేడాలు ఉన్నాయండోయ్. మగవాడు ముసలివాడు అవుతాడు, ఆడది పరిపక్వత చెందుతుంది. ముఖ్యంగా మెచ్యూరిటీ పూర్తిగా వచ్చేస్తుంది ఆడవాళ్ళకి, పరిపక్వత, మైండ్ మెచ్యూరిటీ అనమాట. ఒకసారి పిల్లలకు పెళ్ళిళ్ళు చేశాక వాళ్ళు ఆర్థికంగా నిలదొక్కున్న తర్వాత మగవాడికి ఇంటి పెద్దగా ఉండే గౌరవం నిదానంగా తగ్గిపోతూ ఉంటుందండి. ఆ తర్వాత అందరికీ కూడా అతను ఒక భారంగా, ఊరికే చిరాకు పడేవాడిగా, విసుగు కలిగించేవాడిగా, చాదస్తుడిగా, నసగాడిగా, అబ్బో రకరకాల బిరుదులు ఇస్తూ ఉంటారు. ముసలి కంపు అనే బిరుదు కూడా వస్తుంది. ఎప్పుడు ఏ విధంగా మరి తన మెంటాలిటీ మసలుతాడో తెలియని వాడిగా కనిపిస్తూ ఉంటాడు. నన్ను అడిగితే అని చెప్పి ఏదైనా ఇంట్లో డిస్కషన్ జరుగుతున్నప్పుడు ప్రశ్నార్థకంగా ఉన్నా, నన్ను అడిగితే నన్న వెంటనే పక్కనుండబోయా బాబు, కాసేపు మాట్లాడుకుంటున్నాగా, నిన్ను అడిగినప్పుడు చెప్పు అనే స్థితికి పెద్ద ఆయన వెళ్ళిపోతూ ఉంటాడు ముసలాయన. ఒకప్పుడు అతను భార్య పిల్లల కోసం తీసుకున్న కఠినమైన నిర్ణయాలను తర్వాత కాలంలో పిల్లలతో పాటు భార్య కూడా వాటిని విశ్లేషించటం. ముఖ్యంగా భార్య చెప్తుంది, మీరు ఆగండి, పిల్లలు మాట్లాడుకుంటున్నారు కదా, ఆ తర్వాత మీ అభిప్రాయం అడిగినప్పుడు చెప్పండి, ఊరికైనా తలదొరసబాకండి అని భార్య కూడా విసుక్కుంటుందండి ఒకసారి. అప్పుడు పిల్లలు విసుక్కోవటం వేరు, దాంతో సహజీవనం చేసి నిజంగా సంసార జీవితం చేసినటువంటి భార్య విసుక్కోవటానికి కొంచెం హర్ట్ అయిపోతాడు పెద్ద ఆయన. ఇట్లాంటివి కూడా జరుగుతుంటాయి. అలాగే పిల్లలతో పాటు భార్య కూడా వాటిని విశ్లేషించడం, విమర్శించడం లాంటివి చేస్తూ ఉంటారు. ఏ పని సరిగ్గా చేయలేదని తప్పులు పడుతూ ఉంటారు. నాన్న, నువ్వు ఇలా చేయబట్టే మా జీవితాలు ఇలా నాశనం అయిపోయినాయి. నువ్వు గనక ఆ రోజుల్లో మమ్మల్ని బాగా చదివించుంటే, మంచి ఉద్యోగాలు ఇప్పించుంటే మా బతుకులు ఇలా ఏడ్చేవి కాదు అని అంటున్న వాళ్ళు చాలామంది ఉంటారు. నాన్న, సరైన సమయంలో సరైన పెళ్ళిళ్ళు చేస్తుంటే హాయిగా ఆనందంగా గడిపేవాళ్ళం కదా నాన్న. ఎందుకు నాన్న ఆ రోజుల్లో తొందరపడి ఏదో అర్థం పర్థం లేని పెళ్ళిళ్ళు చేసావు చూడు అని కూతుళ్ళు నిగ్గదీసి తండ్రిని అడిగిన వాళ్ళు ఉంటారు. ఇలాంటి విమర్శలన్నీ తప్పదు, తట్టుకోవాలి పెద్ద అయిన తర్వాత. ఆ రోజుల్లో ఆర్థిక పరిస్థితులు బట్టి, లేకపోతే మానసిక పరిస్థితిని బట్టి, ఏ పరిస్థితుల్లో ఆ తండ్రి అలా మసలుకున్నాడో తెలియాలి. గారాభంగా పెంచి పెద్ద చేసి మరి ఆటలాడించి భుజం మీద ఎక్కించుకొని కష్టపడి నువ్వు చదువయ్యేంత వరకు కూడా తన ఆర్థిక పరిస్థితి మీద నువ్వు ఆధారపడి ఉన్నావు, తండ్రి పెద్ద ఆయన మీద. ఆ తర్వాత నువ్వు నిలదీసి అడిగితే కొన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పలేడు ఆయన ఆర్థిక పరిస్థితి అవ్వచ్చు, లేకపోతే బలహీనత అవ్వచ్చు, పిల్లలు తన దగ్గరే ఉండాలి, తను విడిచి వెళ్ళిపోతారన్న మమకారం అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. మనం అవి గౌరవించాలి. కానీ అవి భార్య దగ్గర వ్యక్తం చేయలేడు పెద్ద ఆయన, అలాగే పిల్లల దగ్గర వ్యక్తం చేయలేడు. అలాంటప్పుడు ఒక మౌనముని అయిపోతాడు అంతే. ఏ పని సరిగ్గా చేయలేదని తప్పులు పడుతూ ఉంటారు పిల్లలు, పునాదులు సరిగ్గా వేయలేదని అంటూ ఉంటారు. నిజంగా తప్పులు చేసి ఉంటే కుటుంబ పరిస్థితి మరోలా ఉండేదని చెప్పి వీళ్ళు ఎందుకని భావించరు? భార్యకు తెలుసు, కానీ తప్పదు, పిల్లలకి సపోర్ట్ చేయాలి. ఎందుకంటే మెజారిటీ ఆఫ్ పీపుల్ పిల్లలే కాబట్టి. సందర్భోచితంగా భర్తను వెనకేసుకురాదు. భర్తకి భార్య మనస్తత్వం తెలుసు కాబట్టి భార్యను మన్నిస్తాడు.
అది సిచ్యుయేషన్ బట్టి ఉంటుంది, సిచ్యుయేషనల్ డిస్కషన్స్. అదే ఒక ఆడ మనిషి చేస్తే పిల్లల నుండి కోడల నుండి సానుభూతి లభిస్తుంది. పాపం ఏం చేస్తుందిలే అత్తగారు మాత్రం, మా అమ్మ మాత్రం, మా నాన్న కనుసన్నల్లో కనుసైగల్లో మసిలింది ఆ రోజుల్లో మా అమ్మ. లేకపోతే మా అమ్మ సాధ్వీమణి సీతామణిలాగా, సీతా సాధ్వీమణిలాగా బతికింది ఉన్నది. అదే విజృంభిస్తే మా నాన్నని మీరు ఊరుకోండి, పక్కన కూర్చోండి అని ఎదురు తిరగలేదు. ఆ రోజుల్లో మా తల్లులు వేరు, ఆ తల్లులు వేరు అని చెప్పి సానుభూతి, మా అత్తగారు వేరు అనే సానుభూతి పుష్కలంగా లభిస్తుంది ఆడవాళ్ళకి. ఎందుకంటే ఆమె ద్వారా వారికి ఇంకా చాలా పనులు జరగాల్సి ఉంటుంది. తమ కొడుకుల్ని చూడాలి, తమ కూతుళ్ళని చూడాలి, మనవళ్ళని మనవరాలతో ఆడుకోవాలి. వీళ్ళు బయటికెళ్ళినప్పుడు, ఉద్యోగాలకి బయటికెళ్ళినప్పుడు కంపల్సరీగా వంట వండాలి, లేకపోతే పిల్లల్ని ఆడించాలి, లాలించాలి, ఆయాలాగా వివిధ కోణాలలో సేవలు అందించాలి. కాబట్టి అది కపట ప్రేమ అనుకోండి, నిజమైన ప్రేమ అనుకోండి, లేకపోతే సందర్భోచితంగా కన్విన్స్ చేయటం అనుకోండి, ఏదైనా సరే అక్కడ లౌకికత్వం ప్రదర్శిస్తారు, లౌక్యం ప్రదర్శిస్తారు పిల్లలు. అమ్మ మీద ప్రేమతో కాదు, అమ్మ మీద మమకారంతో కాదు, అమ్మ అవసరాలు బట్టి అది విషయం. ఎందుకంటే ఆమె ద్వారా పనులుంటాయి కాబట్టి. అంతేకాదు సరైన సమయంలో ఆమె తెలివిగా భర్త పరిధిలో నుంచి పిల్లల పరిధిలోకి మారిపోతుంటుంది. సందర్భానుసారం గోపి అంటారు చూడండి, గోపి అంటే గోడ మీద పిల్లి, గోపి అన్నమాట. కొంతమంది తెలివిగల భార్యలు, తెలివిగల తల్లులు, తెలివిగల అత్తగారులు గోపీలుగా మారిపోతూ ఉంటారు, గోడ మీద పిల్లుల్లాగా. టక్కని ఇటు దూకుతారు, లేకపోతే అటువైపు దూకుతూ ఉంటారు. ఎందుకంటే కొడుకు కోడలు ఇద్దరు తనకి ముఖ్యం అని చెప్పి భావిస్తుంది తల్లి. ఎందుకంటే భర్త అర్ధంతరంగా ఏదైనా వయసు రీత్యా తనకన్నా పెద్దయి మరణించిన ఎప్పుడైనా సరే ఏ భార్యలైనా కోరుకుండేది తనకు భర్త కళ్ళ ముందు ఆ భర్తే వెళ్ళిపోవాలని చెప్పి కోరుకుంటారు. ఎందుకంటే తాను లేకుండా అతను బతకలేడు ఆ పెద్దాయన. మరి అవసరాలన్నీ తీర్చేది నేనే. ఆ తర్వాత కోడల్ని అడగలేడు, మొహమాట పడతాడు, కొడుకుని అడిగితే విసుక్కుంటాడు. ఇవన్నీ ఉంటాయి కాబట్టి సాధారణంగా ప్రతి స్త్రీమూర్తి, మాతృమూర్తి తను ముసలి వయసులో తన కళ్ళ ముందే తన భర్త వెళ్ళిపోవాలని కోరుకుంటుంది. అది తనకి వైధవ్యం తెచ్చిపెట్టిన, నిజంగా పసుపు కుంకాలు దూరం చేసిన, మంగళసూత్రాన్ని మాయం చేసిన ఎందుకు కోరుకుంటుందండి అంటే భర్త తను లేకుండా బతకలేడు అనే స్వార్థంతో తప్పనిసరిగా కోరుకుంటుంది. అలాగే కొడుకు కోడల దగ్గర ఎక్కువ ఉంటాలి నేనే కాబట్టి వాళ్ళని మచ్చిక చేసుకుంటూ ఉండాలి, వాళ్ళకి సపోర్ట్ చేయాలని కూడా అనుకుంటూ ఉంటుంది. మరి మగవాడు వయసులో ఉన్నప్పుడు ఎన్ని గొప్ప పనులు చేసినా సరే పెద్దయ్యాక ఆ గొప్పతనం అతనికి ఏ విధంగా కూడా ఉపయోగపడవు. మరి చిన్న వయసులో ఉండంగా, యంగ్స్టర్గా ఉండంగా, ఉద్యోగంలో ఉండంగా మరి స్థలం కొని మరి ఆ స్థలంలో ఇటుకరాళ్ళు పేర్చి అవన్నీ ఎందుకు చేస్తాడు? భవిష్యత్తులో తన కోసం కాదు, తన పిల్లల ఎదుగుదల, తన పిల్లలకు మంచి ఇల్లు కట్టివ్వాలని దాంతో మంచి ప్లానింగ్ చేస్తాడు, దాన్ని రిజిస్ట్రేషన్ చేస్తాడు, దగ్గర కూర్చొని గొడుగు పట్టుకోనల్లా కూర్చొని ఎండలో కూర్చొనల్లా ఇల్లు కట్టిస్తూ ఉంటాడు కష్టపడి. మరి ఆ రోజుల్లో, ఈ రోజుల్లో ఉంటున్నటువంటి ఇళ్ళన్నీ కూడా ఆనాటి తండ్రులు కట్టించినవే కాదంటారా? ఈ రోజుల్లో గొప్పలు చెప్పుకుంటాం కానీ నువ్వు ఏదైనా ఉంటే రెనోవేషన్ చేయించుకుంటున్నావు, ఆల్టర్నేటివ్ చేయించుకుంటున్నావు తప్ప చివరికి మీ నాన్న బోర్డు కూడా బయట పలానా ప్రభాకర్ రావు నిలయం, ప్రభాకర్ రావు, రాజ్యలక్ష్మి అని అమ్మా నాన్నల పేర్లు కూడా తీసి పారేస్తున్నావు. అలాంటి దుర్గతిలోకి వెళ్ళిపోయావు, దుస్థితిలోకి నీకు తెలియకుండానే. అరే ఇది ఇంట్లో అడుగడుగు అమ్మా నాన్న శ్రమ కనబడుతుంది, అమ్మా నాన్న కష్టం కనబడుతుంది, అమ్మా నాన్న మమత మమకారం ప్రేమ కనబడతాయని ఎవరైనా ఆలోచిస్తారా? ఆలోచించరు. ఇది నా ఇల్లు, ఇది నా ఇల్లు అని చెప్పుకుంటాడు. అది నాన్న కట్టించాడు అన్న గౌరవం కూడా లేకుండా. అదే రాధా నివాసం అని ఉంటుంది. రాధా నివాసం అన్నట్టు అతీసి నాన్న రాధ ఓల్డ్ ఫ్యాషన్ అండి, ఇంకేదైనా పెడదామనండి, ఇంకేదో పెట్టిస్తుంది భార్య. సరే ఇవన్నీ కూడా పక్కన పెడితే ఎవరికైనా సరే వంశపారంపర్య ఆస్తులు లేదా పొలాలు ఉంటే వారి పరిస్థితి కొంతవరకు మేలుగా ఉంటుందండి. కానీ ముందు ముందు ఆస్తుల విషయంలో ఇబ్బందులు లేకుండా పిల్లలకు పంచి పెడితే మగవారి పరిస్థితి పూర్తిగా చేజారిపోతుంది. ఇక్కడ ముఖ్యంగా పెద్దవాళ్ళు ఇదే ఆలోచిస్తారు. కాబట్టి ముందుగానే ఆస్తులను పంచకూడదు.
పెద్దయినా మీకే చెప్పేది, ముందుగానే ఆస్తులను పంచకూడదు. పెద్దమ్మ నీకే చెప్పేది. ఏదైనా హాస్పిటల్‌కి పోయి చూడండి. ఎవరైనా ముసలాయన గాని, ముసలావిడ గాని అక్కడ జాయిన్ అయి ఉంటే, పేషెంట్‌గా ఉంటే వాళ్ళని చూడండి. చేర్చిన అతను మగవాడైతే, చేర్చబడి ఉంటే, ఆ చేర్చిన అతను మగవాడైతే కూతురు తప్ప మిగిలిన వారి కళ్ళల్లో తడి కనబడదు, ఆందోళన కనబడదు. వెళ్ళిపోతాడేమో మన కళ్ళ ముందు నుంచి అని. అదే ఆడవాళ్ళ విషయంలో అయితే సింపతి చూపిస్తారు. కొడుకైనా సరే, అల్లుడైనా సరే, ఎవరైనా తండ్రి విషయంలో చూపించరు. ఎప్పుడెళ్ళిపోతాడా, ఆస్తి అంతా మందే అనే ఆలోచనతో ఉంటారు. ఇలాంటివి ఎన్నో జరుగుతూ ఉంటాయి. ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన నీతి ఏంటంటే, ఒకసారి మగవాడు ముసలివాడైతే ఇతరుల నుండి ఏమీ ఆశించకుండా జీవించడం నేర్చుకోవాలండి. దిస్ ఈజ్ ఇంపార్టెంట్. అయ్యా! ముసలితనం రాంగానే మురిసిపోకూడదు, కుమిలిపోకూడదు. మనం ఇతరుల మీద ఆధారపడకూడదు. ఇతరుల నుండి ఏమీ ఆశించకూడదు. ఆశించకుండా జీవించాలి నేను, నా భార్య అనుకొని అది ముఖ్యంగా ఫస్ట్ నేర్చుకోవాలి. మగవాడు జీవితం అంతా విద్యార్థిగానే ఉంటాడు. చనిపోయేంత వరకు నేర్చుకుంటూనే ఉంటాడు. రోజు అనుభవాలనే అధ్యాపకులు, అనుభవాలనే ఉపాధ్యాయుల నుంచి అనుభవాలు నేర్చుకుంటూ ఉంటాడు. మరి నిజంగా మరి ఈ రోజుల్లో ఏదైనా ఆశిస్తే, ఏదైనా సరే మనం కళ్ళలో ఆడవాళ్ళ విషయంలో కూడా మనం ఎక్కువ సింపతికి కారణం ఏంటంటే, అమ్మ చనిపోతే ఎలాగూ సేవ చేసేవాళ్ళు ఉండరు కదా పిల్లలకి అనే భవిష్యత్తుని కొంతమంది ఆలోచిస్తారు. కొంతమంది మమకారం, పేగుబంధంతో కూడా ఆలోచిస్తూ ఉంటారండి. ఈ ప్రపంచంలో ఎవరి కోసము చెందిన వారే ఉండరు అనే విషయాన్ని ముందు గ్రహించాలండి. ఎవరి టైం వస్తే వాళ్ళు వెళ్ళిపోతారు. తప్పదు. పైన కాలింగ్ బెల్ మోగుతుంది రమ్మనమని. ఒకసారి, 2 సార్లు, 3 సార్లు హెచ్చరికలు చేస్తాడు. వినకపోతే డైరెక్ట్‌గా యమభటులను పంపించి తీసుకెళ్ళిస్తాడు. అలాంటిది దేవుడి మహిమ. కాబట్టి మన టైం ఉన్నంత వరకు, మనం మసలేంత వరకు, మనం ఉనికి ఉన్నంత వరకు మన జాగ్రత్తలో మనం ఉండాలండి. నిర్లిప్తంగా నిజంగా చెప్పాలంటే ఇతరులపై ఆధారపడకుండా స్వాభిమానంతో జీవించడం నేర్చుకోవాలి. అది చాలా ఇంపార్టెంట్. నువ్వు ఇతరులకు చేసిన మేలు ఎప్పుడు కూడా నువ్వు గుర్తుపెట్టుకోవద్దు. నేను పలానా వాడికి నేను మేలు చేశాను అని చెప్పి గొప్పగా 10 మందికి చెప్పుకోకూడదు అది. ఇలాంటి విషయాల్లో మనం ఎవరికైనా సహాయం చేస్తే ఆ గొప్పలు జీవితాంతం చెప్పుకోకూడదండి. ఈ చేత్తో చేసిన సహాయం ఆ చేత్తో మర్చిపోవాలంటారు. అలాగే మన ఊహల్లో జీవించకూడదు. ఇమాజినేషన్స్ వద్దు, ఏమి వద్దు. పలానా వాళ్ళకి హెల్ప్ చేయబట్టి ఈ రోజున వాళ్ళు ఇల్లు కట్టుకున్నారు, పలానా వాళ్ళు బాగున్నారు. ఇలాంటివన్నీ ఆలోచనలు పెట్టుకోవద్దండి. ఆఖరికి మన పురాతన గ్రంథాలు కానీ, పురాతన భాగవతాలు కానీ, భారతాలు కానీ, ఇలాంటివన్నీ కూడా మన పురాతన గ్రంథాలు గనక తీసుకుంటే పూర్వకాలంలో మరి ముసలితనం వచ్చాక ఆడవాళ్ళు వానప్రస్థాశ్రమం కానీ, సన్యాసాశ్రమం కానీ తీసుకున్న ఉదాహరణలు ఎక్కడా లేవండి. ఆలోచించండి. చక్కగా కొడుకు చాటును, కూతురు చాటును బతికేయటం. ప్రశాంతంగా ఒంటరిగా అయినా సరే, పిల్లలు యూఎస్‌లో ఉన్నా, యూకేలో ఉన్నా, ఎక్కడున్నా, దూరంగా ఉన్నా, తన భర్త కట్టించిన ఇంట్లోనే తను ఒంటరిగా ఉండటానికే మరి ఆశిస్తుంది, అభిలషిస్తుంది స్త్రీమూర్తి. అదే మగాళ్ళకైతే మాత్రం ఇవి వర్తిస్తూ ఉంటాయండి. భార్య చనిపోయిన తర్వాత, భార్య ముత్తైదువుగా వెళ్ళిపోయిన తర్వాత, ఒక వయసు వచ్చిన తర్వాత, ఒక ఆధ్యాత్మిక చింతన పెంచుకొని మరి వానప్రస్థాశ్రమం లేకపోతే ఒక కాషాయ వస్త్రాలు కట్టుకొని ఆధ్యాత్మికతను ఏ కాశీ, ప్రయాగ, ఏ గయా, లేకపోతే అరుణాచలం ఇలాంటి క్షేత్రాల్లో కాలక్షేపం చేద్దాం, శేష జీవితం అని వెళ్ళిపోతున్న వాళ్ళు చాలామంది ఉంటారు. మరి వాటి ప్రాముఖ్యతను అర్థం చేసుకుంటే మనకు తెలుస్తుంది మన పూర్వీకులు ఎంత ముందు జాగ్రత్తగా వ్యవహరించారో. ఇక్కడ మనం తెలుసుకోవాల్సిందల్లా ముసలితనం ఇటు మగవారికి కానీ, అటు స్త్రీమూర్తులకు కానీ ఒకటే అనుకోవద్దండి. ముసలితనం ఒక శాపం కాదు, ఒక వరంగా మనం స్వీకరించాలి. ముసలితనాన్ని మనం ద్వేషించకూడదు. అందరూ ఆ తనానికి వెళ్ళాల్సిందే. పడుచుతనంలో ఉన్నవాళ్ళు కూడా ముసలితనంలోకి వెళ్ళాల్సిందే. కాబట్టి
ముసలితనాన్ని ప్రేమిద్దాం, ముసలితనాన్ని గౌరవిద్దాం, ముసలితనాన్ని హక్కున చేర్చుకుందాం అండి. ముసలి వాళ్ళను కంటికి రెప్పలా కాచుకుందాం, కాపాడుకుందాం. వాళ్ళు ఉన్నంత వరకు వాళ్ళని ఆనందపరచడానికి, వాళ్ళని సంతోషపరచడానికి ప్రయత్నం చేద్దాం. హక్ చేసుకుందాం, హర్ట్ చేయకుండా. అంతకు మించి ఈ రోజున మనం చెప్పుకోదగ్గది ఏమీ లేదు. స్వస్తి భవదీయుడు ఆరుమంచి.